ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఈ తేజకి సమ్మర్ మంచి అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చారు. అది ప్రోమోలో కూడా వచ్చింది, ఆల్మోస్ట్ టెలికాస్ట్ అయిపోయింది ప్రోమో కూడా. సో సమ్మర్ ఏంటంటే కొంచెం టీజ్ చేశారు అక్కడ. సో పాపం బాగా బాధపడింది. తేజకు తోడు దొరికింది అనుకున్నాడు. తేజ నా ఫ్యామిలీ రాలేదుగా, మీ ఫ్యామిలీ కూడా రాలేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఎట్టకేలకి తేజ ఫ్యాన్స్కి చెప్పేది, తేజ వాళ్ళ మదర్ని పంపించారు. మనం అనుకున్నాం కదా అంత కర్కోటంగా అంత కర్కశంగా ఉండరు, అదంతా కంటెంట్ మ్యాక్సిమం రప్చర్ చెయ్యి కామాన్ కామాన్ మ్యాక్సిమం పిండి అన్నట్టు పిండుతారు. ఎక్కడైతే బాగా ఎమోషన్ బరస్ట్ అయింది ఏంటంటే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఆమెను చూసి బరస్ట్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ మదరే అనుకున్నాడు ఫస్ట్. బయటకు వచ్చి సాంగ్ రాగానే అరే మా మదర్ ఏంటి పంపిస్తున్నారేంటి కొంపదీసి బిగ్ బాస్ అని, కానీ కాదు పాపం. అందుకని ఫీల్ అయిపోయాడు బాగా. సో పృథ్వీ వాళ్ళ మదర్ వస్తే అందరు వస్తున్నారు, నేనేం చేశా, ఏదో ఒక పనిష్మెంట్, మరి ఈ పనిష్మెంట్ బాగోదు అంటే నేను దానికోసమే వచ్చా అని చెప్పాడు. ఇది ఇప్పటికిప్పుడు సమ్మర్ ఏమో తేజ డ్రామా చేస్తున్నాడని చాలా మంది అనుకుంటున్నారు, కానీ తేజ డ్రామా అయితే చేయట్లా. సమ్మర్ ఇది ఒక 2-3 వీక్స్ బ్యాకే చెప్పాడు, నేను ఫ్యామిలీ వీక్ కోసమే వచ్చాను, ఇదే నేను ఎలిమినేట్ అయిపోయిన వీక్ యాక్చువల్గా లాస్ట్ సీజన్లో. సో నాకు ఫ్యామిలీ వీక్ లేకుండా పోయింది, అసలు ఇప్పుడు వచ్చిన కారణమే నేను ఫ్యామిలీ వీక్ కోసం, అక్కడ వరకు వెళ్తే ఆడియన్స్ దే వల్ల మా ఫ్యామిలీ వస్తారు అని చెప్పాడు. అప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున కూడా స్టేజ్ దగ్గర చెప్పాడు, వచ్చినప్పుడు చెప్పాడు, సాటర్డే ఎపిసోడ్లో కూడా చెప్పాడు. అంటే అంత డెస్పరేట్గా ఉన్నాడు, అందుకే ఆ పనిష్మెంట్ ఇచ్చారు. మీ ఫ్యామిలీ రావట్లేదని పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు అనుకున్నారు, బాగా ఎమోషన్ అది వస్తుంది, కంటెంట్ వస్తుంది అనేది చెప్పారు. అంటే ఇక్కడ ఫ్యామిలీ వీక్లో ఎక్కడ కూడా ఎమోషన్ లేదు చూడండి. గత సీజన్స్తో పోలిస్తే ఎక్కడ కనెక్ట్ అయింది కానీ వచ్చింది అరే భలే అనిపించింది అనేది ఏది లేదు. మేబీ సమ్మర్ మణికంఠ ఉండుంటే, మణికంఠ పాప వైఫ్ వచ్చింటే అది ఇలా వెళ్ళేదేమో గ్రాఫ్, అప్పుడు ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళేమో అర్రే బా అని. కానీ అది ఎక్కడ లేదు ఇప్పుడు. ఈవెన్ నిఖిల్ వాళ్ళ మదర్, పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చిన, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ చాలా కాలం తర్వాత అటాచ్ అయ్యి వచ్చినా కూడా అది కనిపించలా ఎక్కడ కూడా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ తేజ వాళ్ళ మదర్ని పంపించారు, ఇంకా తర్వాత ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. సో ఇంకోటి నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్, ఇది మనం ఆడుకోవాలి. సో గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఏదైతే సినారియోస్ జరిగినాయో గౌతమ్ ఇష్యూలో మొత్తం చెప్పాడు. ఇంక ఈ రిలేషన్ బాండింగ్ లో వద్దు మనకి అంటే, లేదు కట్ చేస్తాను అన్నాడు. లేదు ట్రయాంగిల్ నడుస్తుంది, ఇంకా రెక్టాంగిల్ పెంటాంగిల్ కూడా వెళ్ళిపోద్ది, ఇది అవన్నీ వద్దు మనకి, కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అంతే, సేవ్ వచ్చి బీపై వాళ్ళే ఇవన్నీ వద్దు మనకి, బ్యాడ్ అయిపోతుంది వెళ్ళిపోతుంది అన్నాడు. ఇంకోటి సమ్మర్ నీ గేమ్ ఇంప్రూవ్మెంట్ అయింది నామినేషన్స్ అప్పటి నుంచి అని చెప్పాడు. యాక్చువల్గా ఇది టెలికాస్ట్ కాలేదు, నువ్వు 1 hour జైలు నామినేషన్ అప్పటి నుంచి నీ గ్రాఫ్ పెరుగుతుంది అన్నాడు, ఈ డైలాగ్ అయితే అన్నాడు. సో ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు నువ్వు ఎలాగైతే సినారియోలో ఆడుతున్నావో అదే లాగా ఆడు, నామినేషన్స్ అప్పుడు పాయింట్స్ మాత్రమే చెప్పు, వేరే వాళ్ళ ఇష్యూలు మాట్లాడదు, అడ్రస్ చేయద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నువ్వు నిన్ను తీసేస్తే ఎక్కడైనా ఒక గేమ్ లోంచి కానీ మెగా చీఫ్ కంటెంటర్లో కానీ తీసేస్తే పక్కకి వెళ్ళిపోతున్నావు, దానివల్ల నువ్వు అందులో ఉండట్లా, వాళ్ళ పాయింట్స్ ఏంటో నీకు తెలియట్లా, వాళ్ళ పాయింట్స్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ కూడా విని అక్కడ తప్పు ఉంటే తప్పు అని ఖండించు అని క్లియర్ గా చెప్పాడు. గౌతమ్ కున్న మైనస్ పాయింట్ అది. లాస్ట్ టైం కూడా ఆటలోంచి వెళ్ళిపోకుండా పక్కకి వెళ్ళిపోయి ఏదో వాటర్ మిలన్ తింటున్నా, సీతాఫలం తింటున్నా కూర్చున్నాడు. అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమవుతున్నాయి, ఎవరు దేని మీద ఏం చెప్తున్నారు, ఎవరు ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నారు, ఇదైతే లేదు. సో దీని గురించి అనేది చెప్పాడు క్లియర్ గా వాళ్ళ బ్రదర్. సో ఆ తర్వాత అందరూ కూడా గేమ్స్ ఆడారు, వచ్చినాయి. గౌతమ్కి వచ్చింది ఏంటంటే క్యాష్ ప్రైజ్, దాంతో 50 lakhs దాటింది, సూపర్. సో ఈ సినారియోలో ఎంటైర్ సినారియోలో ఫ్యామిలీ వీక్ లో అయితే సో అందరూ కూడా గౌతమ్ బ్రదర్ ఇంకో మాట అన్నాడు ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్పుట్స్ ఇచ్చారు, ఆ ఇన్పుట్స్ నుంచి వాళ్ళ గేమ్ ఖచ్చితంగా మారుస్తారు. సో నువ్వు కూడా వాళ్ళకు అనుగుణంగానే ఆడు, అంతేగాని గతంలో నేను మారలేదు కదా ఇప్పుడు ఎందుకు మారుతా ఇట్లా వద్దు, అందుకే నేను వచ్చా, లేదంటే మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చేవాళ్ళు, నేను ఎందుకు వచ్చానో అర్థం చేసుకో అన్నాడు. అంటే ఆల్మోస్ట్ నువ్వు విన్నింగ్ వరకు వెళ్ళిపోతున్నావు అని ఇంట్ చెప్పేసిండు. అనుకున్న దాని దగ్గరలో ఉన్నావు అంటే దాని అర్థం అదే, వచ్చేస్తుంది, నువ్వు పోగొట్టుకోకు దీన్ని, ఇంకా గ్రిప్ ని అయిపోతుంది, ఈ 2 వారాలు కొడితే గట్టిగా గ్రాఫ్ అలా పెరిగిపోద్ది అని చాలా క్లియర్ గా చెప్పి
సో కాబట్టి ఏంటంటే గౌతమ్కి ఒక మంచి ఇన్పుట్ వచ్చింది, నిఖిల్కి మంచి ఇన్పుట్ వచ్చింది. వైతో జాగ్రత్త, పీతో జాగ్రత్త, జీతో జాగ్రత్త అని జీవైపీ అనే కోడ్ వచ్చింది. సో ఆ కోడ్ని బట్టి తను డీకోడ్ చేసుకుని ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసిండు. నిఖిల్ ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. నిన్న మిడ్ నైట్ ఏమైందంటే వాళ్ళు మదర్ వెళ్ళిపోగానే వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోగానే, విష్ణుప్రియ ఫాదర్ వెళ్ళిపోగానే వీళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసుకున్నారు అబౌట్ ప్రేరణ గేమ్. ప్రేరణ మెగా చీఫ్ అయిన తర్వాత ఎలా ఉంది, మెగా చీఫ్ కాకముందు ఎట్లా ఉంది, ఇదంతా కూడా డిస్కస్ చేసుకున్నారు. ఈ డిస్కషన్ లో నిఖిల్ తను ఎక్కడ ట్రిగ్గర్ అయ్యాడో ప్రేరణ వల్ల ఆ పాయింట్ కూడా చెప్పేశాడు. నాకు కూడా కోపం వచ్చింది ఆ టైంలో ప్రేరణ మీద అని, అంటే అప్పుడే గేమ్ స్టార్ట్ చేసాడు. సో నేను అంత ఏం పులుముకోను, నేను అంత ఏమి సపోర్టింగ్ గా లేను అని చెప్పగానే చెప్పేస్తున్నాడు. దట్ ఈస్ ఇన్పుట్, వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుటే. మరి అంత బాండింగ్ అవసరం లేదు మనకి, నీ గేమ్ నువ్వు ఆడు అనే వరకు వచ్చింది. సో కాబట్టి అందరికి ఇన్పుట్లు వచ్చినాయి, ఎవ్రీబడి. సో వాళ్ళ క్లాన్ వాళ్ళకి వచ్చి, వీళ్ళ క్లాన్ వీళ్ళకి వచ్చి, నిఖిల్ అన్నట్టు అందరికి ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఏదో ఒక ఇన్పుట్ చెవిలో వేసిపోయారు. సో ఈ 4 వారాల గేమ్ అనేది మజా వస్తుంది. అందులోని టికెట్ ఫినాలే పెడితే మాత్రం ఎవరైనా కొడితే అదిరిపోద్ది. సో ఆ తర్వాత అందరూ కూడా గేమ్స్ ఆడారు, వచ్చినాయి. గౌతమ్కి వచ్చింది ఏంటంటే క్యాష్ ప్రైజ్, దాంతో 50 lakhs దాటింది. సూపర్. సో ఈ సినారీలో, ఎంటైర్ సినారీలో ఫ్యామిలీ వీక్ లో అయితే సో అందరూ కూడా గౌతమ్ బ్రదర్ ఇంకో మాట అన్నాడు ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. ఆ ఇన్పుట్స్ నుంచి వాళ్ళ గేమ్ ఖచ్చితంగా మారుస్తారు. సో నువ్వు కూడా వాళ్ళకు అనుగుణంగానే ఆడు, అంతేగాని గతంలో నేను మారలేదు కదా ఇప్పుడు ఎందుకు మారుతా ఇట్లా వద్దు. అందుకే నేను వచ్చా, లేదంటే మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చేవాళ్ళు, నేను ఎందుకు వచ్చానో అర్థం చేసుకో అన్నాడు. అంటే ఆల్మోస్ట్ నువ్వు విన్నింగ్ వరకు వెళ్ళిపోతున్నావు అని ఇంట్ చెప్పేసిండు. అనుకున్న దాని దగ్గరలో ఉన్నావు అంటే దాని అర్థం అదే, వచ్చేస్తుంది, నువ్వు పోగొట్టుకోకు దీన్ని, ఇంకా గ్రిప్ ని అయిపోతుంది, ఈ 2 వారాలు కొడితే గట్టిగా గ్రాఫ్ అలా పెరిగిపోద్ది అని చాలా క్లియర్ గా చెప్పి. సో కాబట్టి ఏంటంటే గౌతమ్కి ఒక మంచి ఇన్పుట్ వచ్చింది, నిఖిల్కి మంచి ఇన్పుట్ వచ్చింది. వైతో జాగ్రత్త, పీతో జాగ్రత్త, జీతో జాగ్రత్త అని జీవైపీ అనే కోడ్ వచ్చింది. సో ఆ కోడ్ని బట్టి తను డీకోడ్ చేసుకుని ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసిండు. నిఖిల్ ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. నిన్న మిడ్ నైట్ ఏమైందంటే వాళ్ళు మదర్ వెళ్ళిపోగానే వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోగానే, విష్ణుప్రియ ఫాదర్ వెళ్ళిపోగానే వీళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసుకున్నారు అబౌట్ ప్రేరణ గేమ్. ప్రేరణ మెగా చీఫ్ అయిన తర్వాత ఎలా ఉంది, మెగా చీఫ్ కాకముందు ఎట్లా ఉంది, ఇదంతా కూడా డిస్కస్ చేసుకున్నారు. ఈ డిస్కషన్ లో నిఖిల్ తను ఎక్కడ ట్రిగ్గర్ అయ్యాడో ప్రేరణ వల్ల ఆ పాయింట్ కూడా చెప్పేశాడు. నాకు కూడా కోపం వచ్చింది ఆ టైంలో ప్రేరణ మీద అని, అంటే అప్పుడే గేమ్ స్టార్ట్ చేసాడు. సో నేను అంత ఏం పులుముకోను, నేను అంత ఏమి సపోర్టింగ్ గా లేను అని చెప్పగానే చెప్పేస్తున్నాడు. దట్ ఈస్ ఇన్పుట్, వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుటే. మరి అంత బాండింగ్ అవసరం లేదు మనకి, నీ గేమ్ నువ్వు ఆడు అనే వరకు వచ్చింది. సో కాబట్టి అందరికి ఇన్పుట్లు వచ్చినాయి, ఎవ్రీబడి. సో వాళ్ళ క్లాన్ వాళ్ళకి వచ్చి, వీళ్ళ క్లాన్ వీళ్ళకి వచ్చి, నిఖిల్ అన్నట్టు అందరికి ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఏదో ఒక ఇన్పుట్ చెవిలో వేసిపోయారు. సో ఈ 4 వారాల గేమ్ అనేది మజా వస్తుంది. అందులోని టికెట్ ఫినాలే పెడితే మాత్రం ఎవరైనా కొడితే అదిరిపోద్ది.